నీకే పొందాలనుకుంటున్నాయినా కరుణామేడ నీకే కొట్టుకుంటుంది ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయం తండ్రి నీ నామను స్తుతించి ఆరాధించే వాక్యము మా కలగజేసిన మా గొప్ప దేవ, వేలాది స్తుతులతో తండ్రి నేను కొనియాడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, నీ యొక్క ప్రేమలో తండ్రి ఎందరైతే నీ సన్నిధికి వచ్చి తండ్రి నీ నామం బట్టి మోకరించి ప్రార్థిస్తున్నారు తండ్రి, వారిని తండ్రి నీ యొక్క హృదయముతో తండ్రి వారిని అర్పించి నీ యొక్క తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో వారిని గణపరుచుకునైనా యేసయ్యా నీకే స్తోత్రము తండ్రి, యేసయ్యా నీకే వందనము తండ్రి. ప్రభువా, పాటలు ఎందులో తండ్రి మమ్మల్ని గణపరిచిన మా గొప్ప దేవ, వేలాది స్తుతులతో తండ్రి కొనియాడుకుంటున్నాం తండ్రి. నీ నామం బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభువా, నీ యొక్క దాసుడు వాక్యం కొరకు నిలబడుతుండగా నీ యొక్క శిలువ సాట మరుగుపరిచి ఏడంతల ఆత్మతో తండ్రి ఆ దాసుని బలపరిచి మాకు ఏ వాక్యం అవసరమో ఆ వాక్యము విని విడిచిపెట్టకుండా మా హృదయాలలో భద్రపరుచుకుంటూ ఆశీర్వదించమని మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తు నామం బట్టి స్తుతించి ఆరాధించి బతిమాల కొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆదివారం ఉదయకాల సమయం ఆరాధన వరకు దేవుడు మమ్మల్ని నడిపించిన దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. సచివ లెక్కలో కాచి కాపాడి తన కృపలో తన రక్తంలో కడిగి ఆయన బిడ్డగా మార్చుకొని తన సేవకులుగా తన పిల్లలుగా తన విశ్వాసులుగా సాగడానికి దేవుడు ద్వారాలు తెచ్చినందుకు మరొకసారి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. యేసయ్య నామమునకు స్తుతి కలుగును గాక, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక, యేసయ్య నామమునకు ఘనత కలుగును గాక. ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయ ఆరాధనలో పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. 7వ వాక్యం చదువుతాం. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం. వికారయుక్తమైన నరచేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించును. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉంది. తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొని వచ్చును. చాలు ప్రార్థన చేస్తాం. దైవ తండ్రి, చదివిన వాక్యం ద్వారా నాయనా మేము అర్థం చేసుకోవడానికి మాకు జ్ఞానం లేదు, మీరు జ్ఞానం దయచేయండి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని మీ వాక్యం ద్వారా మేము సరిచేయబడి తండ్రి నాయన మీ వాక్యం కట్టుబాటులో మేము ముందుకు సాగడానికి ద్వారాలు తెరవండి. ఈ ఉదయకాల సమయం ప్రార్థన ఈ సమయంలో తండ్రి నిజంగా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరినీ దర్శించండి. ఈ ఆరాధన నీ నామానికి మహిమకరంగా ఉన్నట్టుగా నిజంగా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే మా జీవితాలు ఏమి ఉండకూడదు తండ్రి. మేము ఏడా ఉండాలో ఏం సరి చేసుకోవాలో తేటకల్లం చేసి ప్రభువా నాయన నిజంగా నిన్ను చూసే కనులు అయ్యా మాకు దయచేయమని ప్రభు ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని దర్శించండి. యేసు నామములో అడుగుతున్నాడు తండ్రి. ఆమేన్. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసి మనతో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఏమి చేశాడో, అయితే మన జీవితంలో ఆయన ఏమి చేయదలిచాడో ఇక్కడ రాయబడింది. ఇక్కడ ఒక వ్యక్తిని జ్ఞాపకం చేశాడు. ఆ వ్యక్తి పేరు లోతు అన్నాడు. లోతును నేను తప్పించాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోతు తప్పించబడటానికి ఎందులో నుండి తప్పించబడిన? ఆపదలో నుండి, శ్రమలో నుండి, నాశనంలో నుండి తప్పించబడినాడు. నాశనమైపోవలసినటువంటి ఆ స్థలంలో ఆ ప్రాంతానికంతా కూడా ఒక ఉగ్రత వచ్చేసింది, దేవుని ఉగ్రత. అయితే అందులో నుండి తప్పించబడినాడు ఈ లోతు. ఇతను తప్పించబడటానికి కారణం అంటే అక్కడ నీతిమంతుడు అనేది. దేవునికి స్తోత్రం. నీతిమంతుడకు లోతును దేవుడు తప్పించినాడు. తప్పించిన ఎవరంటే దేవుడు. లోతు ఎవరిని నమ్ముకున్నాడు అంటే దేవుని నమ్ముకున్నాడు. ఆ దేవుడు ఎవరైనా నీతిమంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. మాకు మెరుగిన ఆయన మీద ఆధారపడినాడు. అయితే లోతు అంతగా తప్పించబడినప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు తప్పించడానికి సిద్ధంగానే ఉన్నాడు. 91 కీర్తన గ్రంథం
91వ అధ్యాయంలో ప్రభు రాయించిన మాటని జ్ఞాపకం చేస్తున్నాను. 15వ వాక్యం, శ్రమలో నేను అతనికి తోడైనదని అతను విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచను, నా రక్షణ అతనికి చూపించను. ప్రియులారా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై. ఒక శ్రమ వచ్చినప్పుడు దేవుని మీద ఎవరైతే ఆధారపడి ఉంటారో వారు ఏమైతారంటే తప్పించబడతారు అని రాయబడింది. ఎందుకంటే తప్పించేవాడు దేవుడు ఉన్నాడు. నీతిమంతుడైనటువంటి తన పిల్లలను దేవుడు విడవడు. నీతిమంతుడైనటువంటి దేవుని మీద ఆధారపడిన తన పిల్లలను నీతిమంతులుగా మార్చిన తర్వాత ఆయన దుర్నీతులతో లేదా లోకంలో కలిసిపోయిన వారితో అందరితో పాటు చంపడే ఆయన కాపాడేవాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడింది, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడు లోతును తప్పించెను. తను నివసించే ప్రాంతం చుట్టూ దుర్మార్గమైన పనులు చేస్తూ దుర్మార్గంగా జీవిస్తున్నటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి వారిని లోతు చూస్తూ ఉన్నాడు. మరొకసారి అయితే రోజు తన మనసులో ఏమిటంటే ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాను. దినదినము ప్రియులారా తన మనస్సుకు ఏం కలుగుతా ఉంది? నొప్పి కలుగుతా ఉంది. దినదినము నొచ్చుకుంటా ఉన్నాడు తన మనస్సులో. కానీ తను ప్రార్థనాపరుడు అనే మాటని జ్ఞాపకం చేస్తాడు. నీతిమంతుడు, ప్రార్థనాపరుడు, దేవుని మీద భయభక్తులు కలిగిన వ్యక్తి అనే మాటని జ్ఞాపకం చేస్తాడు. ఈ లోతు ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి. కాబట్టి అతన్ని నేను ఏం చేస్తానన్నాడు? శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. ఎవరైతే ప్రార్థన చేస్తా ఉన్నారో, ఎవరైతే భయభక్తులు ముందుకు సాగుతా ఉన్నారో వారి జీవితంలో దేవుడు చేసే పని ఏంటంటే శ్రమ వచ్చినా శ్రమలో కూడా తోడుగా ఉంటాడు, ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందుల నుండి విడిపిస్తాడు. పిల్లరా, అయితే దినదినము కూడా లోతు జీవితంలో మనం చూస్తే ఎంతో నొప్పి కలుగుతా వచ్చింది. అయితే అందులో నుండి దేవుడు విడిపించినాడు, తప్పించినాడు అనే మాటని జ్ఞాపకం చేస్తూ 10వ వాక్యం చూద్దాం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. ప్రభు సమర్థుడు. తప్పు చేసిన వారిని శిక్షించక మానడు. నీతిగా యథార్థంగా నమ్మకంగా సాగుతున్న వారిని తప్పించక మానడు. ఈయన సమర్థుడు. నీతిగా యథార్థంగా బ్రతుకుతున్న వారు తప్పించబడతారు. అక్రమంగా అన్యాయంలో మోసములో ఆ దురాశల చేత ఏడవబడుతున్నటువంటి వారికి శిక్ష తప్పదు. ఎందుకంటే ఈయన సమర్థుడు, శక్తివంతుడు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను పిల్లల. అక్కడే రాయబడింది 14వ వాక్యం చదువునా? 14వ వాక్యం 2వ అధ్యాయం పేతురు రాసిన 2వ పేతురు 2:14. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు ఆ ప్రాంతంలో ఎటువంటి ఆలోచనలు కలిగినటువంటి బిడ్డలు ఉన్నారంటే వ్యభిచారంతో మగ్గిపోతున్నారు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. లోతు నివసించేటటువంటి ప్రాంతం దుర్మార్గము, కామ వికారం చేత ఉన్నటువంటి వ్యక్తులు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే అంత మాత్రమే కాదు, ఈ లోతు కుటుంబానికి ఇద్దరు దేవదూతలు వస్తే వారితో కూడా పాపం చేయడానికి ఆ గ్రామ ప్రజలందరూ కూడా వచ్చినారని కూడా మనకు దైవ గ్రంథంలో మనం చూస్తాం. అయితే పిల్లరా, విచారణ చూసి ఆశించు పాపము మానలేని కన్నులు కలవాలి. పాపం మానలేని అంటే కన్నుల ద్వారా ఏం జరుగుతా ఉంది? పాపము జరుగుతా ఉంది. పాపపు చూపులతో వాళ్ళ జీవితాలు ముందుకు సాగుతా ఉన్నారు. ఇంకొకటి అక్కడే రాయబడింది, అస్థిరులైన వారి మనస్సులను స్థిరంగా లేని వారి మనస్సు కుదుటంగా ఉండదు. ఒకసారి ఆలోచన ఒకసారి ఉండదు. వారి మనస్సు స్థిమితం ఉండదు. ఒక దాని యొక్క పని మీద కుదుటంగా నిలబడదు. ఈ రోజుల్లో పట్టిని ప్రారంభించిన మన జీవితాలలో
నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభు అనుకున్నాడు. ఆయన మీద మనం ఆధారపడితే మనకు మార్గం ఆయనే ఉన్నాడు, మనకు ఒక దిక్సూసిగా ఆయనే ఉన్నాడు, మన గమ్యస్థానం ఆయన వైపు చేరాలి చివరికి. అయితే మనం ఈ లోకంలో లోతు వలె తప్పించబడాలి అంటే మనము మన జీవితాలు ఎన్నెన్నో దినదినానికి నొప్పించుకునే పనులు జరుగుతాం. కానీ దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడు. ఎవరిని? ఆ నీతిలో నిలబడిన వ్యక్తులను, ఆ నీతి మార్గంలో నిలబడిన వ్యక్తులను, ఆ నమ్మకంగా ప్రభువు మీద ఆధారపడిన వ్యక్తులను లోతును తప్పించినట్టుగా తప్పిస్తాడు, విడిపిస్తాడు. కానీ కొంత ఆ మనస్సు నొచ్చుకునేటప్పుడు ఏమాత్రం లోకం వైపు అడుగులు వేయకూడదు. లోకంలో అందరూ తలంచినట్టుగా తలంచకూడదు. ఈ లోతు ఏ విధంగా తప్పించబడినాడు మన జీవితంలో మనం చూస్తే ప్రతిరోజు కూడా ఆయన మనసు నొప్పించబడదు. మన ఆత్మీయ స్థితిలో కూడా మనం ముందుకు సాగుతున్నప్పుడు కూడా మన జీవితాలు ఎలా ఉందో మనం ఒకసారి పరిశీలిస్తాం. ఇంకొక మరొక జ్ఞాపకం చేస్తాను. పాపం మారలేని కనులు కలిగిన వారు అక్కడ ఉన్నారు, అస్థిరులైనటువంటి మనసు కలిగిన వారు అక్కడ ఉన్నారు, లోభత్వం సాధకం చేయబడిన హృదయం గల వారు అక్కడ ఉన్నారు, శాపగ్రస్తులు అక్కడ ఉన్నారు. దేవుని శాపం ఆ పట్టణానికి వచ్చింది. పిల్లల దేవుని శాపం చేత నింపబడినటువంటి పట్టణం, దేవుని శాపంతో నింపబడినటువంటి ప్రజలు ఆ లోతు చుట్టుపక్కల నివసిస్తూ ఉంటారు. లోతు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా అలాంటి స్థితి కలిగిన వ్యక్తులే. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు యవనస్తులు అందరూ కూడా ఆ ఇంటికి వచ్చినటువంటి ఆ వ్యక్తులతో పాపం చేయడానికి వచ్చినప్పుడు అయితే లోతు అంటాడు, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, వారి కౌలును తీసుకెళ్ళండి, నా ఇంటికి వచ్చిన నా పంచకు చేరిన వారిని మీరు ఏ పాపము చేయవద్దు అని ప్రాధేయపడతారు. ప్రాధేయపడిన వాళ్ళు ఒక్కలేదండి. ఆ గ్రామ ప్రజలు ఎంత దుర్మార్గమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు చూడండి. అయితే వచ్చినటువంటి దేవదూతలు ఆ లోతును పట్టుకొని లోపలికి లాగే ప్రయత్నం చేసి వాకిలు వేసేసి, నీకు సంబంధించిన వారు ఇక్కడ ఎవరు ఉన్నారో తీసుకొని వెళ్ళిపో, ఎందుకంటే మేము వచ్చింది ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాము, దేవుడు పంపిస్తే మేము వచ్చాము అని చెప్పారు పిల్లల. అయితే అప్పటికి 3 కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలకు వివాహ వయసు వచ్చింది. అల్లుళ్ళు ఆ గ్రామంలో ఉన్నారు. అలాంటి వ్యక్తికి నేను నా కూతురు నుంచి చేస్తానని ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే వెళ్ళారు. అల్లుడి దగ్గరికి వెళ్ళి లోతు, అయ్యా మా ఇంటికి వచ్చినటువంటి 2 దేవదూతలు చెప్పారు, ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చారట, అయితే మీరు మాతో పాటు రండి, ఈ పట్టణం దాటి వెళ్దామంటే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారండి, హేళన చేస్తున్నారండి. ఎవరిని? ఈ లోతును. ఏంటి? ఈ పట్టణం నాశనం చేయడానికి వచ్చారా వాళ్ళు? ఈ పట్టణం నాశనం అయిపోతుందా? ఈ పట్టణం అగ్నితో కాల్చివేస్తారా అని ఎగతాళి చేస్తే ఎంతో ఆలస్యం చేశారు. కానీ దేవదూతలు అయితే చెప్పేశారండి, నువ్వు త్వరగా దాటుకొని వెళ్ళిపో, ఈ పట్టణం దాటి వెళ్ళిపో, నువ్వు ఆ పట్టణం చేరేంత వరకు, ఆ గ్రామం చేరేంత వరకు, ఆ ప్రాంతం చేరేంత వరకు ఈ పట్టణాన్ని నాశనం చేయవు, కానీ వెనుక తట్టి చూడకుండా మీరు వెళ్ళిపోండి అంటే లోతు భార్య, లోతు కలిగినటువంటి కుమార్తెలో సాగుతూ ఉన్నారు. ముందుకు సాగేటప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మీరు వెనక్కి చూడవద్దు అని చెప్పారు. ఏ ఒక్కరు కూడా వెనక్కి చూడడానికి వీల్లేదు, మీరు ముందుకే సాగండి, మీరు వెళ్ళవలసిన స్థానం వైపు, మీరు వెళ్ళవలసిన గమ్యం వరకు, మీరు ఎక్కడైతే క్షేమం అని నేను చెప్పాను ఆ క్షేమకరమైన స్థలంలోకి వెళ్ళేంత వరకు కూడా మీరు వెనక్కి చూడవద్దు, ఈ పట్టణం వైపు చూడవద్దు, మీరు విడిచి వెళ్తున్న ఈ పట్టణం వైపు చూడొద్దు అని చెప్తే, ఏ పట్టణాన్ని అయితే వద్దు ఇక్కడ నుండి వెళ్ళండి విడిచిపెట్టండి అని చెప్తే ఆ పట్టణం వైపు లోతు భార్య చూసింది. ఉపస్తంభంగా మార్చబడినది. ఈ రోజులలో మన జీవితాలలో కూడా ఆత్మీయంగా నీతిమంతుడైన యేసయ్య వైపు మనం ముందుకు సాగుతున్నప్పుడు పాపం వైపు కానీ, లోకం వైపు కానీ, లోకం పద్ధతుల వైపు కానీ మనం ఏమాత్రం చూడకూడదు పిల్లలు, ఏమాత్రం కూడా తల వంచకూడదు. మనం రక్షించిన యేసయ్య వైపు ముందుకు సాగాలి. ఆయన మాత్రమే మనము తప్పించగలిగిన దేవుడు, ఆయన మాత్రమే మనం విడిపించగలిగిన దేవుడు, ఆయన మాత్రమే సమర్థుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన సమర్థుడు. ఇదే విషయంలో సమర్థుడు. ఒక జబ్బు తగ్గిపోయినంత మాత్రాన సరిపోతుందా? ఒక వ్యక్తికి వివాహం జరిగినంత మాత్రం సరిపోతుందా? ఈ సంవత్సరం మంచి పంట పండినంత మాత్రం సరిపోతుందా? ఎగ్జామ్ లో మంచి రిజల్ట్ సాధించినంత మాత్రాన సరిపోతుందా? మంచి ఉద్యోగం సాధించినంత మాత్రం సరిపోతుందా? మంచి వ్యాపారాన్ని సాధించి మంచి ఫలితాన్ని రాబట్టినంత మాత్రం సరిపోతుందా?
కాదండి, మన భక్తి జీవితము ఆడికే కాదండి. ఆడికి వెళ్ళి మన ఎనికి చురుకు చూడకూడదండి. ముందుకే సాగాలని దేవుడు వాక్యంలో తన ద్వారా మాట్లాడుతా ఉన్నాడు. లోతును మనకు ఎందుకు పరిచయం చేస్తున్నాడంటే, దూత చెప్పినటువంటి మాటను వినడానికి ఇష్టపడ్డాడు. లోతు తప్పించబడుతూ వచ్చినాడని ఆ శ్రమలో. ఈ రోజు కూడా దైవదాసులను నిలబెట్టుకొని దేవుడి మాటలు మన నోటిలో ఉంచి దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం విని మనం ఆత్మీయంగా ముందుకు సాగాలి తప్ప వెనుక తట్టు చూడడానికి వీల్లేదు. మనం విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి ఆ ప్రాంతం వైపు చూడకూడదు. ఆ వాటి వైపు కనుదృష్టి కూడా ఉండకూడదండి. అక్కడ రాయబడిన మాట జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో, వ్యభిచారాన్ని చూసి ఆశించు పాపము మానలేని కన్నులు కనవాడు. పాపము మానలేని కన్నులు కనుక ఆశించటం అనగా చూడటమే, తన మనస్సులోనికి తీసుకోవటమే. అంటే నువ్వు ఎనికి తిరిగి చూస్తున్నావంటే, లోతుబారి ఎనికి చూసిందంటే ఏం ఆశిస్తుంది? మరలా లోకము ఏం ఆశిస్తుంది? విడిచిపెట్టి వచ్చిన ప్రాంతాన్ని ఏం ఆశిస్తుంది? అక్కడ ఏమైతే వదిలిపెట్టిందో మరలా ఆశపడతా ఉంది. పిల్లల కన్నులతో చూడడానికి ఇష్టపడింది. ముందుకు సాగవలసిన ఆమె, ముందుకు చూడవలసిన ఆమె, ముందు అడుగు వేయాలంటే ఎలా వేయాలో దాని గురించి ఆలోచన చేయాల్సింది, తపనించాల్సింది పోయి దాని గురించి ఏమాత్రం ఆలోచన చేయకుండా విడిచి వచ్చిన ప్రాంతం వైపు, అక్కడ నాశనం అయిపోతుంది, ఆ పట్టణంలో ప్రమాదం ఉంది అని తెలిసే కదా బయలుదేరొచ్చావు. అక్కడ ఉంటే నువ్వు బ్రతుకు అని తెలిసే కదా ముందుకు వచ్చావు. అక్కడ ఉంటే శాపగ్రస్తమని పట్టణం కదా నువ్వు తెలిసే ముందుకు వచ్చావు. మరి ఎందుకు మనం చూసింది? చూడండి పిల్లల, ఉదయంలో దేవుని మాటకు స్థానం లేకపోవడమే తప్పిపోవడానికి కారణం చెప్పగలను పిల్లల. దేవుని భయం ఉంటే, దేవుని మాటకు విధేయత చూపిస్తే, దేవుడి చెప్పిన ఆజ్ఞకు లోబడితే వెనుకకు చూస్తారా? పిల్లరా, దేవుని వాక్యంలో రాయబడింది, నాగటి మీద చేయి వేసి వెనుక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు అదు. దయచేసి అక్క అన్నాడు, ఎక్కువ సమయం తీసుకొని మిమ్మల్ని ఇష్టించను కానీ కొద్ది మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. లోతు దినదినము ఏమైందంట? తన నీతి కలిగిన మనసు నొచ్చుకుంటూ వచ్చాడు. తన చుట్టూ నివసించేవారు ఎవరు అర్థం చేసుకునేవారు కాదు. అందరూ కూడా అతనికి వ్యతిరేకంగా ఉన్న వారికి పైకి బలం కనపడవచ్చు, కానీ చివరికి వారి ఇంటికి దేవదూతలు వచ్చిన తర్వాత అప్పుడు వారి బుద్ధి బయటపడింది అని మాట్లాడుతున్నారు. ఎప్పుడు బుద్ధి బయటపడింది? అప్పటికి వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏ రోజు కూడా వారు ఆశించిన వారు కాదు, కానీ దేవదూతల బజార్లను నడుచుకుంటూ వస్తా ఉంటే వాళ్ళని చూసి మోహించారు, పాపం చేయడానికి ఇష్టపడినారు. ఎవరింటికి వెళ్తున్నారో కనిపెట్టి చూశారు. లోతు ఇంటికి వచ్చింది చూశారు. చివరికి లోతు తలుపు తడుతున్నారు. తలుపు తెరువు, తలుపు తెరువు, మీ ఇంటికి వచ్చిన వాళ్ళనేమో పాపం చేయాలి. చూడండి ఎంత దుర్మార్గంగా బ్రతుకుతున్నారో చూడండి. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు ఎంత దుర్మార్గం ఆలోచన చేస్తున్నారో చూడండి. పిల్లరా, ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 90వ కీర్తన గ్రంథం 10వ వాక్యం చదవండి. మన జీవితం ఏమిటో, మనం ఎన్ని సంవత్సరాలు మన ఆయుష్ అక్కడ రాయబడుతుంది. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, 70 సంవత్సరం, అధిక బలమున 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును. మేము ఎగిరిపోతాం. గతించిపోయేది, ఎగిరిపోయేది అసలు స్థిరమైనది కాదది అని మనకు అర్థమైపోతాం. మన జీవితం స్థిరమైనది కాదు. లోకంలో మన బ్రతుకు స్థిరం కాదు. ఇక్కడ ఇది అస్థిరమైనది. స్థిరమైన లోకం అక్కడ ఉంది. ఆ లోకం కోసమే ఈ లోకంలో భక్తి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంటే స్థిరమైన స్థలంలో తీసుకుపోయేవాడు యేసయ్య. తప్పించేది ఆయననే, రక్షించేది ఆయననే, కానీ లోకం నుండి విడిపించేది ఆయననే. ఈ బంధకాలను విడిపించే క్షేమంగా ఆ స్థలంలోకి తీసుకువెళ్తాడు, విశ్రాంతి స్థలంలోకి తీసుకువెళ్తాడు. కానీ ఇక్కడ మాత్రము మన సంవత్సరాలు ఏంటంట 70, అటు తర్వాత 80. ఆయాసం దుఃఖమే అన్నాడు. అంటే ఈ 70 సంవత్సరాలు, ఈ 80 సంవత్సరాలలో ఈ శరీరంతో నేత్రాశ, శరీరాశ, జీవపడము ఇష్టానుసారంగా
భక్తి జీవితాన్ని విడిచిపెట్టేసి, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టేసి, ఉపవాస దీక్షను విడిచిపెట్టేసి ప్రభు మీద ఆధారపడటం. ఉపవాసం అంటే దేవుని మీద ఆధారపడటం, పూర్తిగా దేవునికి దగ్గర కావటం. ఉపవాసం ఎందుకంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడటం. దేవుని మీద అంటే నువ్వు దేవుని మీద ఆధారపడి ఈ లోకాన్ని జయించడానికి శక్తిని ప్రభువా, ఈ లోకంలో నుండి తప్పించు ప్రభువా, నీ రాజ్యంలోకి చేర్చుకో ప్రభువా అని మనం దినదినము ప్రార్థన చేయవలసిన వారు. ఆ ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టేసి ఈ 70-80 సంవత్సరాలు ఈ జీవితం కోసము ఆయుష్కాలం 70-80 దీనికోసం ఎంత తాపత్రయమో, ఎంత ప్రయాసపడతామో, ఎన్నెన్ని ఆలోచనలు పిల్లరా, ఎన్నెన్ని ఆలోచనలు చేసి ఆ ఆలోచన దేవునికి కోపం తెప్పించి ఆలోచన చేసి నష్టపడుతున్నారు. ఈ ఆలోచన విధానంలో దేవుని మనస్సును నొప్పించేటట్టుగా, దేవుని మనస్సును గాయపరిచేటట్టుగా, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని ఉద్దేశాలను క్రమంగా పాటించకుండా పిల్లరా, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఈ 70-80 సంవత్సరాలు జీవించిన జీవితాన్ని, ఇది ఎంత 70-80 సంవత్సరాలు పిల్లరా. ఆయన ఒక దినం ఎన్ని దినంతో సమానంగా తెచ్చినాడు పిల్లరా. అంటే శ్రేష్టమైన దినాలను పోగొట్టుకుంటున్నారు ప్రభు సన్నిధిని నిర్లక్ష్యం చేసి. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సేవించేదానికి మొదలుగా లోకంలో లోకానుసారంగా జీవిస్తూ ఈ 70-80 సంవత్సరాలు అర్థం చేసుకుంటున్నారు. భూమి మీదకి ఒక యాత్రికులుగా మనం దేవుడు పంపించినాడు. యాత్రికులుగా వచ్చాం. అయితే ఇక్కడ మనం చేసిన ప్రతి పనిని బట్టి దేవుడు అది తీర్పులను తీసుకొస్తాడు. అయితే ఆ తీర్పు దినాన దేవుని దగ్గర నిలిచే ధైర్యం ఉంటే చేయి కొనసాగంటే. ఇక నేను ఎవరు చెప్పడానికి చెప్తాము. అయితే దేవుడు తన సేవకుల ద్వారా నిలబెట్టి మాట్లాడి, నువ్వు ధైర్యం ఉంటే ముందు కొనసాగు. అది పాపంలోనైనా నీతిలోనైనా. పాపంలో ఉంటే నరకం ఉంది, నీతిలో ఇంకా ప్రభావం రాజ్యం, 2 మార్గాలు. నువ్వు పాపంలో ఆ శాపగ్రస్తమైన జీవితంలో లోకంలో బ్రతుకుతుంటే, దేవుని భయం లేకుండా బ్రతుకుతుంటే, అక్రమంగా అన్యాయంగా ఇలా జీవిస్తుంటే, ఇంకొక మాట రాయండి, పాపము మానలేని కన్నుడు కలిగి జీవిస్తా ఉంటే, అంటే ఈ పాపము మానలేని కన్నుడు ఇంకా జీవిస్తా ఉంటే నీకు ధైర్యం ఉంటే జీవించినట్టని. అందుకే అన్నాడు కీర్తన గ్రంథంలో, చదువున్నాను ప్రకటన గ్రంథం 22-11 అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయమే చేయని ప్రభు అంటున్నాడు. ఇక ఆయన అన్యాయం చేస్తున్నాడు, చేయని ఇంకా అన్యాయమే చేయని. తర్వాత అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడిగానే ఉండనిమ్ము. తర్వాత నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది జీతం మీకు ఇవ్వడానికి అన్నాడు. అది పాస్టర్గా నాకు కావచ్చు, విశ్వాసంగా మీకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వాని క్రియలు అన్నాడు. అంటే నేను చేసిన పనిని బట్టి, నేను నడిచిన నడవడికను బట్టి, నేను మాట్లాడిన మాటలను బట్టి, నేను చూస్తే నా చూపులను బట్టి, నేను తలంచిన తలంపులను బట్టి, నా యొక్క ప్రతి పరిస్థితిని బట్టి నేను దేవుడు ఎలా జీవిస్తున్నానో, ఎలా సాగుతున్నానో దాన్ని బట్టి జీతం ఇచ్చేవాడు నాకు దేవుడు అన్నాడు. అంటే ప్రతి ఒక్కరికి కూడా అంతే, ప్రతి ఒక్కరికి కూడా. అందుకని అన్నాడు, అన్యాయం చేస్తున్నాడు, అన్యాయం చెప్తావు న్యూస్ పెట్టింగ్ అంతే. చెప్పడం చెప్పేసాయి, ముందుకు సాగిపోయి చెప్పుకుంటూ వెళ్ళిపో అంతే. చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కొంచెం ప్రార్థన చేయి, అగ్నిలో లాగినట్టు ప్రయత్నం చేయి లాగడానికి. అయితే ఎంతగా చెప్తే వినకపోతే ఇంకా నువ్వు ముందు కొనసాగు, నీకు అప్పచెప్పిన పనులు ముందు కొనసాగతే. ఈ రోజులో తల్లించేది కారణం ప్రభు జీతం ఇచ్చేవాడు. జీతం అనగా ఫలితం, చేసిన పనికి ఫలితం. అది తప్పు చేసినా దానికి ఫలితం ఉంది, అది నీతిగా యథార్థంగా బ్రతికినా దానికి కూడా ఫలితం ఉంది. ఇక్కడ నీతిగా బ్రతికినటువంటి లోతుకు ఒక ఫలితాన్ని దేవుడు ఇచ్చాడు. ఏం ఫలితం అంటే ఆ పట్టణంలో నాశనం అయిపోకుండా కాపాడినాడు. దేవుడి పట్టణంలో నాశనం అయిపోకుండా దేవుడు ఆ పట్టణం మీదకి వచ్చింది. అక్కడ ఎవరున్నారని దేవుడు చూస్తే నీతిమంతుడైన లోతు ఉన్నాడని అర్థమైంది. నీతిమంతుడైన లోతు తప్పించే ప్రయత్నం చేశాడు, మిగతా వారందరూ అగ్నితో కాల్ చేశాడు, మొత్తం తెచ్చారు. చివరికి తన భార్య కూడా ముందుకు సాగలేక ఉప్పు స్తంభంగా మార్చబడింది. నీకు చూసి చూడండి పిల్లల,
చివరికి లోతు కుమార్తెలు ఉన్నారు చూసారా, లోతు కుమార్తెలు భ్రష్టులుగా మార్చబడ్డారని మాట జ్ఞాపకం చేస్తాం. ఎందుకు భ్రష్టులుగా మారినారు? తప్పించబడినారు కదా, తప్పించబడినారు. కానీ ఎందులో తప్పించబడినారు? ఆ పట్టణంలో అగ్ని వచ్చి కురిస్తే అగ్నిలో తప్పించబడినారు. మధ్యలోనికి ముందుకు సాగినాక లోతు భార్య ఉపస్తంభంగా మారింది. ఇంకా కొంచెం ముందుకు సాగిన తర్వాత ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత, ప్రాంతం వెళ్ళిన తర్వాత లోతు నిద్రపోతుంది. చూడండి, లోతు గాఢ నిద్రలో ఉండగా, ఆ నిద్రలో ఉన్నప్పుడు ఆ కుమార్తెలు అనుకున్నారంట, ఆలోచన చేశారంట, ఇక మనతో పోవడం పురుషులు ఎవరు లేరు కదా, మనం సంతానం మన తండ్రి ద్వారా కలుగ చేసుకున్నాం. ఎక్కడ ఆలోచన చేశారు? చూడండి, తండ్రితో పాపం చేశారు. తండ్రి నిద్రపోతాను, ఇద్దరు కుమార్తెలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇక్కడ తప్పించమని అనుభవం ఉన్నారు, కానీ వారు చివరికి ఎక్కడికి వెళ్ళిపోయారు? పతనావస్థకు వెళ్ళిపోయారని జ్ఞాపకం చేస్తున్నాను. కానీ లోతు మాత్రమే తప్పించబడ్డారని జ్ఞాపకం చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా ఈ రోజులలో ఈ పరిస్థితులను తప్పించమన్నాను, ఈ పరిస్థితులను దాటుకున్నానని ఇది కాదండి. మరణం వరకు నమ్మకంగా దేవుడు ఉండాలి, మరణం వరకు ప్రభువుల ముందుకు సాగాలి. ఆ మాట జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథంలో మరణం వరకు నమ్మకంగా ఉండవు, నీకు జీవ కిరీటం ఇచ్చేదను అనే మాట జ్ఞాపకం చేస్తాం. 10వ వాక్యం 2:10 ప్రకటన గ్రంథం 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాదిలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండవు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేది. ఎంతవరకు నమ్మకంగా ఉండాలి? మరణం వరకు, ప్రభు మనల్ని పిలిచేంత వరకు, ఆ పరలోక రాజ్యము ఆహ్వానం వచ్చేంత వరకు, ఈ లోకంలో మనం యాత్రికులుగా వచ్చామని ఈ యాత్రను ముగించేంత వరకు కూడా మనం ఎలా ఉండాలంటే దేవుడు నమ్మకంగానే ఉండాలి. యథార్థతను విడవకుండా, భక్తి జీవితాన్ని విడిచిపెట్టకుండా, నీతికి విడవకుండా, నీతిమంతుడు యేసయ్య మార్గంలో మరణం వరకు నమ్మకంగా ఉండాలి. చూడండి, దేవుడు ఎంత ఆశపడినాడో ఆ కుటుంబాన్ని దేవుడు తప్పించాలని, ఎన్ని ప్రణాళికలు వేశాడో తప్పించాలని. ఇక్కడ చూడండి, లోతు యొక్క అరులను తప్పించాలని అనుకుంటే వాళ్ళు నిరాకరించారు, రాలేకపోయారు, ఆ పట్టణం విడవలేకపోయారు, వాళ్ళు నాశనం అయ్యారు. విడిచినట్టుగా విడిచింది కానీ ఆ పట్టణాన్ని మరలా ఎనికి చూసింది. ఆమె కూడా ఉపస్థానంగా మార్చబడింది. తన కుమార్తెలు ఇంకా ముందుకు సాగారు, కానీ ఆ గ్రామం చేరారు, ఆ స్థలముకు చేరారు, కానీ తన శరీరేచ్ఛలతో ఏమైపోయారు? వారి జీవితాలు నాశనం చేసుకున్నారు. ఇలా చూడండి, 3 భాగాలుగా మనం దీన్ని చూస్తే 4వ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే లోతు ఆయన తప్పించబడినాడు, నీతిగా బ్రతికినాడు. దేవునికి స్తోత్రం. తల్లి చెల్లి అక్క అన్న వినండి, మనకి ఈ లోకంలో ఒక విత్తనాలతో దేవుడు పోల్చినాడు. ఒకటి, విత్తనాలు చల్లినప్పుడు అవి కొన్ని మంచి నేలలో పండినాయని, కొన్ని రాతి నేలలో పడ్డాయని, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయని, కొన్ని త్రోవ పక్కన పడ్డాయని మనం చూసాము. ఇక్కడ 4 విషయాలు మనం చూసాము. ఈ 4 విషయాలలో ఫస్ట్ త్రోవ పక్కన పడింది, పడిన వెంటనే పక్షులు ఎత్తుకొని వెళ్ళిపోయాయి. తర్వాత ముళ్ళ పొదలో పడిన విత్తనం, దాని పరిస్థితి ఏమిటి? మొలిచింది కానీ అరిచివేయబడింది. రాళ్ళలో పడినటువంటి విత్తనం, అది మొలకలు వచ్చింది కానీ వేరు లోపలికి తన్నలేక అది ఎండకు వెళ్ళిపోయింది. అవి 3 కూడా అసలు వారి జీవితం ఆగిపోయింది. ఫలింపు అనేది లేకపోయింది. మంచి నేలలో పడిన విత్తనం వలె నీవు నేను మనం ఉండాలి, ఫలించాలి దేవుడు కోరుతున్నాడు. ఈ నేల మన హృదయము మంచి నేలగా మార్చబడాలి. హృదయంలో ఆ ఇత్తనం ఏదైతే ఉన్నదో, ఆ ఇత్తనం అనే వాక్యము అది మొలకెత్తి అది పైరై ఫలములు వచ్చేటట్టుగా మన జీవితంలో మనం సరిచేసుకుంటూ వెళ్ళాలి. కలుపు మొక్కలు రాకుండా ఉంటాయా? ఖచ్చితంగా వస్తాయి. తోట వేసిన కలుపు మొక్కలు రాకుండా ఉంటాయా? ఖచ్చితంగా వస్తాయి. చెడు ఆలోచనలు వస్తాయి, పాపపు ఆలోచనలు వస్తాయి, చెడు తలంపులు వస్తాయి. కానీ వెంటనే దాన్ని ఏం చేయాలా? దాన్ని పెరిగి పక్కన పడేయాలా? శరీరంతో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా దాన్ని జయించాలి.
ఈ శరీరేచ్ఛను ఈ ప్రార్థన ద్వారా జయించాలి పిల్లరా. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం చూసిందల్లా కావాలనుకుంటుంది కన్ను, కానీ పాపం మానలేని కన్నులు కలిగిన వారు అక్కడ ఉన్నారు, నష్టపోయారు. రక్షణ పొందిన నీవు నేను మనం మరణం వరకు నమ్మకంగా ఉంటేనే ఆ జీవితాన్ని పొందుకుంటాం. పదిదినము శ్రమ కలుగునని దేవుని వాక్యం శ్రమిస్తుంది. అయితే ఈ శ్రమలో మనం నమ్మకంగా ఉండాలి. దినదినము ఇన్ని రోజులు నొచ్చుకోనున్నాడు, కానీ తన నీతిని విడవకుండా బ్రతికాడు లోతు అని చెప్పవచ్చు. దినదినము తన మనస్సును నొచ్చుకుంటూ వచ్చాడు, కానీ నీతిని విడిచాడా? విడవలేదండి. అందరిలో కలిసిపోయాడా? కలవలేదు. ఒక ప్రత్యేకంగానే ఉన్నాడు, నీతిగానే ఉన్నాడు. ఆ పట్టణం మొత్తంలో ఎవరు బ్రతకలేదు. పట్టణంలో నీతిగా బ్రతికిన వ్యక్తి పోతే దేవునికి స్తోత్రం. సభలో దేవుని నామాన్ని నీతిగా బ్రతికిన వ్యక్తి పోతని చెప్పవచ్చు. చివరికి రోజులలో ఈరోజు భక్తి చేస్తున్న మనలో, భక్తిని చేస్తున్న మన జీవితాలలో ప్రభు ఒక రోజు వస్తాడు, వారి క్రియల చొప్పున ప్రతి వారికి చుట్టూ జీతం తీసుకుని వస్తాడు, అంటే ఫలితం తీసుకుని వస్తాడు. ఇదిగో నీకోసం ఇదిగో మంచి గృహాన్ని ఏర్పాటు చేసినాం, దీన్ని స్వతంత్రించుకో అంటాడు. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని మాట చెప్పగలరు. ఆయన రాజు అండి. ఆయన రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో, ఆయన ఉండే స్థలంలో మనకు ఒక స్థలాన్ని ఆయన సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఈ లోకంలో మనం ఏం చేయాలి? ఆయన కోసం నమ్మకంగా పనిచేయాలి. నమ్మకస్తులకు మాత్రమే ఆ పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన 2వ పత్రికలో 14వ వాక్యం, వ్యభిచారాన్ని చూసి ఆశించు పాపం మానలే కన్నులు గలవారు, అస్థిరులైన వారి మనస్సులను మరలు కొలుకొచ్చు, లోభత్వమందు సాధకం చేయబడిన హృదయం గలవారు, శాపగ్రస్తులై ఉండి తిన్నని మార్గమును విడిచి బెయూరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించినైతే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడిన కట్టనగా నోరు లేని గార్దాము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితను అటగించను. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డబ్బపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశల గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని వారికి చేస్తాల చేత మరలు కోల్పోచున్నారు. తామే భ్రష్టత్వములకు దాసులైండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడును దానికి దాసులకు కదా. వారు ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడుదా. ఒక పరిస్థితి నుండి దాటుకొని బయటకు వచ్చేసావు, ఒక చెడు వ్యసనం నుండి బయటకు వచ్చేసావు. బయటకు వచ్చిన తర్వాత మరలాను దాంట్లో చిక్కుబడిపోయినావంటే, అంటే మరలా ఆ స్థానంలోనికి మరలాను వెళ్ళిపోయినావంటే అక్కడ రాయబడిన మాట ఏంటంట, వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. అక్కడే రాయబడిన మాట 21వ వాక్యం, వారు నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియకుంటే వారికి మేలు. ఇక్కడ ఉదాహరణ చెప్పాడు 22వ వాక్యంలో, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా ఆయన మాట్లాడాడు. కుక్క తింటుంది, కక్కుతుంది, మరలా తింటుంది. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుతూ నమ్మకంగా
దేవుడి ఇచ్చే రక్షణ పొందుకొని ఆ పరలోక రాజ్యానికి చేరవలసిన వారు ఈ పరుగు ప్రయాణంలో, ఈ యాత్ర జీవితంలో మరలా విడిచిపెట్టేసి మరలా వచ్చి తిన్నారు. తిన్నటువంటి కుక్కనే కప్పుతుంది, మరలా ప్రయత్నం చేసి కక్కిన కుక్కని. మనం కూడా విడిచిపెట్టిందేదో, తోసివేసిందేదో, దేవుడు మన నుండి దూరం చేసిందేదో మరలా మనం తెలుసుకునే ప్రయత్నము చేయకూడదు. విడిచిపెట్టిన దానికి మళ్ళా మనం తెచ్చుకోకూడదు. అది దేవునికి ఇష్టం లేదో దాన్ని వదిలిపెట్టేశాడు, అంతే. దేవుడు తొలగించేశాడు, దాన్ని మళ్ళా మనం తెచ్చుకోకూడదు బిడ్డ. కాబట్టి ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. అక్కడే రాయబడింది, కుక్క గురించినటువంటి సంగతిని అక్కడ జ్ఞాపకం చేసినాడు. వాంతికి తిరిగినట్టుగా, కడగబడిన పంది బురదలో దొరలకు మరినట్టుగా అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించింది. పంది గురించి రాసినాడు. పంది కడగబడిన తర్వాత మరలా బురద చూస్తే ఏమవుతుంది? మరలా పోయి బురదలోపలికి రాతుంది. ఇదివరకు పంది లాంటి స్వభావమే అయి ఉండవచ్చు, ఇదివరకు కుక్క లాంటి స్వభావమే అయి ఉండవచ్చు, ఇదివరకు దేవునికి దూరమైన స్వభావమే, దేవునికి వ్యతిరేకమైన జీవితాలే, దేవుడు అసహించుకునే బ్రతికే. కానీ ప్రభు ఇచ్చిన రక్షణ పొందుకున్న తర్వాత, ప్రభు ఇచ్చినటువంటి ఆ స్వస్థత పొందుకున్న తర్వాత, ఆ ప్రభు ఇచ్చిన ఆరోగ్యం పొందుకున్న తర్వాత, ప్రభు చేస్తున్న మేలును అనుభవించిన తర్వాత, అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత మరలా వెనక్కి వెళ్ళిపోకూడదు, మరలా లోకం వైపు వెళ్ళిపోకూడదండి, మరలా పాపం వైపు వెళ్ళిపోకూడదండి. ఎందుకంటే మనం ఆ రాజ్యం చేరేంత వరకు, ఆ పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా మనము మన గురికి, మన గమ్యస్థానం అదే, దాని మార్గంలోనే ముందుకు సాగాలి తప్ప ఏమాత్రం వెనుకడుగు వేయకూడదు. వెనుక తట్టు చూడకూడదు. చూస్తే ఏమైతుందంటే అక్కడే రాయబడింది వారి జీవితాలలో, అక్కడే రాయబడిన మాటని జ్ఞాపకం చేస్తాను. గాఢాంధకారము భద్రం చేయబడింది అన్నాడు 17 చూడాలి. గాఢాంధకారము, అంధకారంలోనికి వెళ్ళిపోతారు, ఆ చీకటిలోనికి వెళ్ళిపోతారు, అగ్ని ఆరదు, పురుగు చావు, ఆ యాతనకరమైన స్థలంలోనికి ఆ స్థలంలోనికి వెళ్ళవలసి వస్తుంది. దేవుని మాటను మీరిపోయి ఈరోజు పిల్లరా, నువ్వు నీతిగా బ్రతుకుతున్నట్టయితే, నీ చుట్టూ ఉన్న వారందరూ నీకు శత్రువులుగా ఉన్నట్టయితే అందులో నుండి దేవుడు విడిపిస్తాడు. ఆయన రాకడ వస్తుంది మధ్య ఆకాశంలోనికి, ఆయన బోర పట్టుకొని వస్తాడు, బోర మోగిస్తాడు, రెప్పపాటులోనే అందరూ మార్పు చెందుతారని రాయడం. తిరగని ఇద్దరు విసురుతూ ఉంటారంట. వాళ్ళలో ఒక వ్యక్తి ప్రభు నమ్ముకొని ఉన్నట్టయితే, నీతిగా బ్రతుకున్నట్టయితే, ప్రభు మీద ఆధారపడిన వ్యక్తి అయితే ఏమైనాడు? ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఈ రోజులలో ఇద్దరు పని చేస్తా ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి ప్రభు నమ్ముకుంటే ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఒక క్షణంలోనే కను మూసి కను తెలిసేమో పని రెప్పపాటులోనే మార్పు చెంది వెళ్ళిపోతారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. ఈరోజు ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన వచ్చేంత వరకు ఆయన నీతిమంతుడు యేసయ్యను మనకి జ్ఞాపకం తీసుకున్నాం. ఆ నీతి కలిగిన పట్టణం, ఆ పరిశుద్ధత పట్టణంలోనికి మనం చేరేంత వరకు ఈ లోకాన్ని మనం ప్రతిరోజు కూడా జయించడానికి మనము ముందే ప్రార్థనలో పెట్టుకోవడం ముందుకు సాగాలి. ఏ విధంగా సైతాను శోధిస్తాడో తెలియదు, ఏ విధంగా ఆశలు చూపిస్తాడో తెలియదు, ఎటువంటి ఆశలు కట్టి ముందు తెచ్చి పెడతాడో తెలియదు. నువ్వు జయించలేకపోతావేమో, అయితే ముందుగానే సిద్ధపడి ఉండాలా. అయ్యా, ఈ లోకాన్ని జయించడానికి నాకు శక్తిని దయచేయాలి, ఈ లోకాన్ని జయించడానికి నాకు శక్తిని దయచేయాలి. ప్రార్థన చేయాలి. అపవాది అనేక కుయుక్తాలు, వాడి తంత్రములు మనం ఎరగని వారు కాదు అని పౌలు గారు రాశారు సార్ పత్రికలలో. అంటే వాడు తంత్రములు, వివిధమైన తంత్రములు కల్పిస్తాడు. ఒకటి దాటిపోయిన ఇంకోటి తెచ్చి పెడతాడు, అంతే. అది దాటిపోయిన ఇంకోటి తెచ్చి పెడతాడు. వాడి ఆశ, వాడి కోరిక, వాడి నైజం ఏంటంటే నిన్ను తప్పుడు మార్గంలోనికి నడిపించేంత వరకు కూడా వాడికి నిద్ర పట్టదు. చూడండి పిల్లలు, నిన్ను తప్పుడు మార్గంలోనికి నడిపించేంత వరకు నిద్ర పట్టదు. అందుకే నీతి విరోధుల తప్పుడు మార్గం అనే మాట. నీతి విరోధులు ఇలా ఈరోజు తప్పుడు మార్గంలోనికి నువ్వు జీవిస్తూ, నిన్ను ఆశ చూపిస్తున్నట్టయితే అందులోనే తిప్పి మరలా తిరిగిపోయి ప్రభు మార్గంలోకి రావాలని దేవుని ప్రార్థన జ్ఞాపకం చేస్తున్నాడు. తప్పుడు మార్గంలోనికి, లోక మార్గంలోనికి, విడిచిపెట్టినటువంటి మార్గంలోనికి, పాప సంబంధమైన మార్గంలోనికి మరలా నీకు అపవాది నీ ముందు ఆశ చూపిస్తున్నట్లయితే
ఆశలోనికి నువ్వు వెళ్ళిపోకూడదని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. 17-18 వాక్యం. వీరు నీరు లేని బావులు, పిడుగాలికి కొట్టుకొని పోవు మేఘమునై ఉన్నారు. స్థిరంగా ఉండలేదంటే మేఘము ఇవాళ మేఘంగా కనపడుతుంది. మేఘం కనపడుతుంది, వర్షం మబ్బు. గాలి వచ్చిందంటే ఆనే ఉండదు, అది కదిలిపోతుంది. మళ్ళీ అటు సైడ్ చేరుతుంది, ఇమ్మలో చేరుతుంది. మళ్ళా గాలి ఎటు తోలిందంటే ఇటు అంటే అది కదిలిపోతా ఉంటుంది. గాలి ఎటు తోలిందంటే కదిలిపోతా ఉంటుంది. నిలకడ ఉండదు. నీ జీవితంలో ఎటు చూపిస్తాడు, ఎటు ఆశ చూపిస్తాడు, ఎటు ఆశ చూపిస్తాడు. ప్రభుకు వ్యతిరేకమైన ఆశలు నీకు చూపిస్తాడు. ప్రభు బోధకుని వ్యతిరేకమైన ఆశలు చూపిస్తున్నట్టయితే ఆశలతో వెళ్ళకూడదని దేవుని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఆ ఆశలను ముందుకు సాగితే గాఢాంధకాలు, అగ్ని ఆడదు, పురుగు చావదు, యాతనకరమైన స్థలం అనేక తంత్రములు కల్పిస్తూ ఉంటాడు అపవాది. వాటిని జయించడానికి శక్తిని ప్రభువా, వాటిని గుర్తుపట్టడానికి నాకు కృప దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. పిల్లలు ఇంకో వాటిని జ్ఞాపకం చేస్తాను. అక్కడే ఎదుగాలి కొట్టుకొని మేఘం అన్నారని మీరు కూడా గాఢాంధకారం భద్రం చేయబడింది. మీరు వ్యర్థమైన డంపము మాటలు పలుకుతున్నారు. శరీర సంబంధమైన దురాశలు, తప్పు మార్గము మందు నడుచువారు అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేస్తారు. పిల్లలు తప్పుడు మార్గము, పోకిరి చేస్తారు, దురాశలు, శరీర సంబంధమైనవి, వ్యర్థమైన డబ్బు మాటలు కలిగి ఉంటారు. కాబట్టి పిల్లల ఈ లక్షణాల నుండి మనము బయటకు వచ్చేయాలి. అటువంటి వాటికి ఎక్కడైనా ప్రేరేపించబడుతున్నట్లయితే ఏం చేయాలి? వెంటనే ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. వీటిని జయించడానికి నాకు శక్తిని దయచేయి ప్రభువా అని జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 89వ అధ్యాయంలో ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. 4వ వాక్యం. తన తరములకు నీ సింహాసనం స్థాపించదని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. ఒక మాట 89వ అధ్యాయం 37వ వాక్యం. నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణం చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబద్ధమాడనేరని దేవుడు దావీదుకు ఒక మాట చేసి ప్రమాణం చేశాడు. ఈ రోజులలో అబ్రహాం, ఇక్కడ మనం మత్తయి సువార్త ప్రారంభం చూసినట్లయితే ఆ మాట చదువుతాం. మత్తయి సువార్త ప్రారంభంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాట చదవండి. ప్రారంభం 3వ అధ్యాయం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు ముఖ్యమైన. కాబట్టి ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు? దావీదు. అంటే దావీదుతో ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. వాగ్దానం ప్రమాణం చేశాడు అబ్రహాముతో. దావీదుతో ఏం చేశాడు? ఒక ప్రమాణం చేస్తూ వచ్చాడు. అంటే అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దావీదును దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన వంశంలో నుండి క్రీస్తు ప్రభువు వచ్చారు. ఆయన నీతిమంతుడిగా జీవించాడు. నీతి మార్గంలోకి మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నీతి మార్గం నుండి తప్పి అటు ఇటు ఏమాత్రం కూడా మనం వెళ్ళిపోకూడదని ఈ వాక్యాన్ని మనకు చేతిలోకి ఇచ్చాడు. ఈ వాక్య ఆధారం చేసుకొని మనము ఈ వాక్యం అద్దం లాంటిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అద్దము ద్వారా మన ముఖం ఎలా ఉంటుందో కనపడుతుంది. చూస్తే సాగరమైన సబ్బు వంటిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఏదైతే మనం సరి చేయబడాలో ఈ వాక్యం మనం సరి చేస్తుంది, శుద్ధి చేస్తుంది. ఈ వాక్యంలోనే వచ్చినప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనం సరి చేసేది ఈ వాక్యమే, మనం బ్రతికించేది వాక్యమే, సర్వ సత్యములను నడిపించేది వాక్యమే. ఈ వాక్యమైన యేసయ్యను మనం అంగీకరిస్తే మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అందరూ కూడా ఒక పండగలాగా చేసుకుంటా ఉన్నారు. ఏం పండగ అది? మట్టల పిల్లల అందరూ మట్టలు పట్టుకొని ఆ రోజు కూడా మట్టలు పట్టుకొని చేశారు. కానీ ప్రభు మనం చేయమని చెప్పలేదు, అది చేశారు, అలా చేశారు. ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే మనం మట్టలు పట్టుకొని ఊరేగించాల్సిన పని లేదు, కానీ మంచి సాక్ష్యం కలిగి
గ్రామంలో మనం ఏదైతే చాలో వీళ్ళు నిజంగా దేవుని పిల్లలు, వీళ్ళకంటే ఒక రాజ్యం ఉంది, ప్రభు రాజ్యం తేబోతున్నాడు. అది పరలోక రాజ్యం, పరిశుద్ధులుండే స్థలము. ఆ స్థలంలోనికి వెళ్ళే బిడలు వీళ్ళు లోకంలో ఏమాత్రం కూడా లోకంలో ఎటువంటి పొందిక వీళ్ళకి లేదు. లోక ఆశ, లోక తలంపుల నుండి వేరు చేయబడి ఒక ప్రత్యేకమైన గుంపు వీళ్ళు అని మంచి సాక్ష్యం రావాలి. మతలు పట్టుకుంటాం, ప్రభు నమ్ముకొని చెబుతాం, బైబుల్ పట్టుకుంటాం, ప్రభు నమ్ముకొని చెబుతాం, మైక్ పట్టుకుంటాం, మంచి పాటలు పాడి మంచి వాక్యం అందరూ చెప్తాం నమ్ముకోమని. కానీ మన సాక్ష్యం సరిగా లేకపోతే, మన జీవితం సరిగా లేకపోతే మనం ఎంత పని చేసి కూడా అదంతా కాలిపోతుంది కదా. అగ్ని ఒక రోజు పరీక్ష చేస్తుంది కదా. ఆ పరీక్షలో మనం నిలిచే వ్యక్తులుగా ఉండాలి కదా. ఆ పరీక్షలో మనం ప్రభు దగ్గర బహుమానం పొందే వ్యక్తులు ఉండాలి కదా. ప్రభు చేత బహుమానం అందుకునే వ్యక్తులుగా ఉండాలి కదా. ఆ బహుమానాలు పొందుకునేదానికి అర్హత దేవుడు మనకి ఇస్తుంటే దాన్ని పక్కన పెట్టేసి నామకార్థంలో వెళ్ళిపోతాం, ఆచారంలో వెళ్ళిపోతాం, పద్ధతిలో వెళ్ళిపోతాం. ఇది మిక్కిది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. ప్రభుని ఆరాధించేవారు ఎలా ఉండాలని ప్రభు కోరినాడంటే ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధించాలని ప్రభు. ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధిస్తే చాలు, అది కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు అర్పించిన అర్పణను ఆయన లక్ష్య పెట్టాలి అంటే, నీ అర్పణను ఆయన స్వీకరించాలంటే నువ్వు యథార్థంగా చేసే పనిని దేవుడు స్వీకరిస్తాడు. నువ్వు నీతిగా బ్రతుకుతూ ఆయన చేస్తే ఆ పనిని స్వీకరిస్తాడు ఆయన. నీతిగా బ్రతకకుండా, నమ్మకంగా బ్రతకకుండా, దేవుని సాక్షిగా జీవించకుండా, ప్రభునామానికి అవమానం తెచ్చినట్టు బ్రతుకుతూ నా అర్పణను స్వీకరించాలంటే అర్పణను ఆయన అంగీకరించలేదు. అర్పణను ఆ యొక్క ఆదాము కుమారుడు కయ్యూను ఏం చేశాడు? అర్పణను తీసుకెళ్ళినాడు. దేవుడు తీసుకున్నాడా? అర్పణను అంగీకరించలేదు కదా. నీ అర్పణను దేవుడు అంగీకరించాలంటే నువ్వు బలిపీఠం మీద కూర్చున్నప్పుడు, ప్రభు బల ఎదుట కూర్చున్నప్పుడు, నీ విరోధి మీద ఎటువంటిది ఏదైనా ఉన్నట్టయితే వెంటనే వాళ్ళతో ఏం చేయాలి? ఆ వ్యక్తితో సమాధాన పడే ప్రయత్నం చేయాలి. నువ్వు సమాధానం లేకుండా ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలు పంపులు పొందితే దాని వల్ల ఉపయోగం ఉందా? నష్టం ఉంది తప్ప లాభం ఏమాత్రం లేదు కదా. నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకోకుండా, నీతి మార్గంలో ముందుకు సాగకుండా, నీతిమంతుడని యేసయ్యకు నీ హృదయంలో స్థానం ఇవ్వకుండా నువ్వు ఎన్నెన్నో పైకి చేసినా అవన్నీ కాల్చబడతాయి కదా. అవి ఏది కూడా లెక్కలోనికి తేబడుతుందా? లెక్కలోనికి తేబడిన పని ఎంత చేస్తే ఏం లాభం ఉంది? ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేస్తే కనీసం వాడు మస్టర్ వేసుకోకపోతే ఫలితం ఏముంది? ఉదయం నుండి సాయంత్రం దాకా పని చేసి వచ్చిన కనీసం ఆ కూలివాడు కూలి ఇవ్వకపోతే, ఆ కూలి పెట్టుకున్నాడు నీకు కూలి ఇవ్వకపోతే ఫలితం ఏముంది? ఎంతో కష్టపడినావు, ఎంతో ప్రయాసపడినావు, ఆ ప్రయాసం తగిన ఫలితాన్ని నువ్వు పొందలేకపోతే లాభం ఏమిటి? కాబట్టి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథంలో ఒక మాట, ప్రభు మాట నేను జ్ఞాపకం చేస్తాను. మూడవ అధ్యాయం 33వ వాక్యం 2వ లైన్. నీతిమంతుల నివాస స్థలం ఆయన ఆశీర్వాదించు. అంటే నీతిగా బ్రతుకుతూ నీతిమంతుడైన యేసయ్య మీద ఆధారపడినటువంటి ఆ నివాస స్థలాన్ని ఎవరు ఆశీర్వదిస్తారు? దేవుడు ఆశీర్వదిస్తారు. చాలా ఇంతకంటే దళిత కావాలా మనకి? నివాస మనం ఉండే స్థలంలో ఆయన ఆశీర్వాదిస్తారు. చాలా మంది అంటారు, అన్నా మా ఇల్లు పరిస్థితి ఎలా ఉందో చూడన్నా అంటారు. ఇల్లు పరిస్థితి బాగా లేకపోయినా ఆయన బాగు చేసేవాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ స్థలము బాగాలేదని నువ్వు స్థలం మారుతా ఉంటావు. ఈ స్థలం బాగాలేదు, ఆ స్థలం ఏ స్థలం బాగా నువ్వు మారాలి కదా, నువ్వు బాగుండాలి కదా. ముందు ఆ నీతిమంతుడు యేసయ్యను నువ్వు చేర్చుకొని ఉండాలి కదా. నీతిమంతుడని యేసయ్యను నువ్వు చేర్చుకోకుండా నువ్వు ఈ ఇల్లు బాగలేదు, ఆ ఇల్లు బాగలేదు, ఏ ఇల్లు బాగలేదు, ఏ స్థలం బాగలేదని మారుతా ఉంటావు. మారాల్సింది నీ మనసు మారాలా, నీ బ్రతుకు మారాలా. నీతిమంతుల నివాస స్థలం ఆయన నువ్వు ఏ ఇంట్లో పోయి నివసిస్తున్నా ఆ ఇంటిని ఆశీర్వదిస్తాడు ఆయన. అంతే, నువ్వు నివాసం ఉంటున్నావు కాబట్టి నువ్వు నివసించే ఆ నివాసాన్ని దేవుడు ఆశీర్వాదిస్తాడు. ఇది దేవుడు ఇచ్చే ఆశీర్వాదం. కాబట్టి పిల్లరా, ఇటువంటి ఆశీర్వాదం దేవుని పిల్లలకు ఉంది. ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను, ముగిస్తాను. ఇక దేవుని పిల్లలు ఏమి విడిచిపెట్టాలో 3వ అధ్యాయము సామెతల గ్రంథం 7వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము,
ఏం విడిచిపెట్టాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు సాగుతున్న వారు ఏం విడిచిపెట్టాలి? ఏం విడిచిపెట్టాలి? 3వ అధ్యాయం 7వ వాక్యం చివరి లైన్లో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టకుండా దేవుని ఆశీర్వాదం రావాలి, దేవుని దీవెనలు రావాలి, దేవుని కృప నాకు కావాలంటే ఎలా దొరుకుతుంది? ఇలా ఈరోజు చెడును విడిచిపెట్టు. అది చెడ్డది అయితే నువ్వు విడిచిపెట్టు, అది మంచిదైతే దాన్ని పాటించు. దేవునికి స్తోత్రం. మంచిని అనుసరించు, మంచి మార్గంలోనికి వెళ్ళు, మంచి చేయమని నువ్వు బోధించు. మంచికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఆత్మ పరంలో ఆ పరంలో చూస్తాం. గలతీయులకు రాసిన పత్రికలో అన్నమాట చూస్తాం. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 5వ అధ్యాయం మంచితనము అనేది ఎన్నో చదువుకుంటున్నారు. 22 ఆత్మపరమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం. ఎన్నోది మంచితనం. 7 మంచితనము. ఇలాగా అయితే ఇక్కడ ఏమన్నాడు? చెడుతనాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఒకటి విడిచిపెట్టాలి, ఇంకోటి నువ్వు నేర్చుకోవాలి. విడిచిపెట్టింది నీవు అలా అంటుకోవడానికి ప్రయత్నం చేయకూడదు, దాని జోలికి వెళ్ళకూడదు. నువ్వు విడిచిపెట్టి వచ్చిన ఆ యొక్క పద్ధతులు కానీ, విడిచిపెట్టి వచ్చిన ఆచారాలు కానీ, విడిచిపెట్టినటువంటి ఏదైతే దేవునికి వ్యతిరేకమైన విడిచావు మంచిదే. విడిచిన నీవు మరలా నువ్వు హత్తుకోలేకపోవద్దు. దేన్ని హత్తుకోవాలంటే నువ్వు మంచిని హత్తుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. మంచి మార్గంలో ముందుకు సాగాలి. చెడు విడిచిపెట్టావు, ఇది చెడ్డది అని నువ్వు అనుకున్నావు, విడిచిపెట్టావు, మంచిదే. అయితే మరలా దాని జోలికి వెళ్తే పందితో కుక్కతో దేవుడు పోల్చాడు. అక్కడే రోజు జీవితంలో కూడా మనం చూసాం, లోక కుటుంబం వారి జీవితంలో. కాబట్టి ఇప్పుడు ఇలా ఇంకొక మాట అప్పుడే అక్కడ అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వ కలుగును. ఈ దేహానికి ఆరోగ్యం రావాలంటే నువ్వు చెడుతనం విడిచిపెట్టాలి. ఈ దేహం ఆరోగ్యకరంగా ఉండాలంటే నీతి మార్గంలో నువ్వు ముందుకు సాగాలి. నేను ముగించే ప్రయత్నం చేస్తాను. 4వ అధ్యాయం సామెతల గ్రంథం. కాబట్టి మనము ఉపదేశం వినడానికి ఇష్టపడాలి, వివేకమునుంది ఆలకించడానికి ఇష్టపడాలి. ఆయన బోధన మనం త్రోసివేయకూడదు అనే మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. పిల్లల ఎక్కువ వినాలి. ఎవరైతే దేవుని మాటలు వింటా ఉంటారో ఆ మాటలు మనం సరిచేసేది. యవనస్తులు దేని చేత తను నడవడికను శుద్ధి చేసుకుంటారు అని ప్రశ్న వేసి ఆయన అంటాడు, నీ వాక్యమును బట్టి కదా అని అంటాడు. అంటే వాక్యము ద్వారా ఏం చేయబడుతుందంటే యవన కాలంలో తృప్తిగా ముందుకు సాగే అవకాశం ఉంది. యవనచరం నుండి దూరంగా పోమా, పారిపో అంటాడు ఒక చాట. అంటే నువ్వు పారిపోవాలి అనే ఆలోచన రావాలన్నప్పుడు నీకేముండాలి? వాక్యం ఉండాలి. నువ్వు అందులో ఆ పాపాన్ని విడిచిపెట్టాలి అంటే నీకు పాపం మీద అర్థం కావాలి. ముందు అసలు ఆ పాప ఫలితం ఏదో నీకు అర్థం కావాలి. ఆ పాపం ద్వారా ఏం నష్టం వస్తుందో నీకు అర్థం కావాలి ముందు. అప్పుడు దాన్ని విడిచిపెట్టగలవు. అంటే నువ్వు వాక్యం చదివితే నీకు అర్థమవుతుంది అలా పాపం చేసిన వారు ఎలా నష్టపోయారు. దావీదు పాపం చేస్తే మొదటి కుమారుడు దేవుడు చంపేసినాడు. సంతానం కలిగింది అనుకున్నాడు కానీ ఆ సంతానాన్ని దేవుడు బ్రతికించాలి, చంపేశాడు. పాపము ద్వారా వచ్చిన సంతానాన్ని దేవుడు ఇవ్వలేదు, కలిగించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అబ్రహాముతో వాగ్దానం చేశాడు, దావీదుతో నిబంధన చేస్తున్నాడు. ఈరోజు నీవు నేను మన జీవితంలో దేవుని మాటలు వింటున్నాం. పాపం ద్వారా వచ్చే ఫలితము అది మారినము. పాపం ద్వారా ఏదైనా సంపాదించవచ్చు, ఏదైనా నువ్వు ఫలితం వస్తుంది అనుకోవచ్చు. అది ఫలితము చివరికి అది మరణమే, నీకు దుఃఖమే, నీకు వేదనే, నీకు చింతలే, నీకు సమస్యలే. ఆ పాపం నీలో ఉన్నంత నీ దేహములకు ఆరోగ్యం ఉండదు, నీ ఎముకలకు సత్తు ఉండదు. అయితే దేవుని వాక్యం రాయబడింది, నువ్వు పాపాన్ని విడిచిపెడితే నీ దేహానికి ఆరోగ్యం ఉంది, నీ ఎముకలకు సత్తువ ఉంది, నీకు మంచి జీవితం ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లల
హృదయపూర్వకంగా దేవుని మాట వినడానికి ఇష్టపడదాం. ఆయనకు హృదయపూర్వకంగా మొరపెట్టడానికి ఇష్టపడదాం. ఆయన వెతికే ప్రయత్నం చేద్దాం. ఆయన వెతికితే ఆయన దొరికేవాడుగా మన మధ్యలో ఉన్నాడు. దీనులను ఆయన రక్షణతో అలంకరించే దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు. దీనత్వంగా మనం కలిగి, తగ్గింపు లక్షణాలు కలిగి మనం ముందుకు సాగితే లోతును దేవుడు తప్పించినట్టుగా మనలో కూడా ఈ లోకంలో ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఎన్నో ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మన చుట్టే ఉన్నాయి. అనేకమైన దుర్మార్గమైన పనులు చేస్తున్నారు, ఎన్నో చూస్తాం. ఈ రోజులో బ్రదర్ నవీన చూపించడం అన్న పాములు మన దగ్గర చర్చిని కూలగొట్టారు చూడండి అన్న వీడియో చూపిస్తాను. చూడండి, పతనం చేస్తున్నారు, చర్చిలో కూలగొడుతున్నారు, దేవుని పిల్లలను ఆటంకం చేస్తున్నారు. సువార్త ప్రకటించే వారిని ఆ వీడియోలో కనపడే వారిని వెంటనే దోసుకుని వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నెన్నో జరుగుతాం. ఇప్పుడే కాదండి, ఆ రోజులలో కూడా దైవ గ్రంథంలో జరిగాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా కోసం శ్రమైన, నిందలైన, అవమానాలను భరించడానికి ఇష్టపడతాను వారికి మీ పరలోక రాజ్యంలో ఆయన గొప్ప స్థానంలో ఉంచుతాను. ఎందుకంటే నీతి కోసం నువ్వు కష్టమైన, నష్టమైన నీతి కోసం, యథార్థత కోసం నువ్వు ముందుకు నమ్మకంగా దేవుల్లో సాగుతావంటే నీ నీతిని చూసిన దేవుడు, నీ యథార్థతను చూసిన దేవుడు, నీ పట్టుదలను చూసిన దేవుడు ఆయన ప్రతిఫలం ఏక మానవుడు. ఎటువంటి ఫలితాన్ని ఇస్తారంటే పరలోక రాజ్యంలో వెళ్తే ఆయన సింహాసనం మీద నుండి లేచి నేను చేపట్టుకుని ఆ స్థానంలో ఇలా కూర్చోడు, ఆయన దగ్గర కూర్చొని పెట్టుకుంటాడు. ఎవరండి? జీవం కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, అంతమైన రాజ్యం ఆయన రాజ్యం. అంతమైన ఆయన రాజ్యంలో ఆయన దగ్గర, ఆయన పక్కన కూర్చునే స్థానం నీకు కావాలంటే ఈ లోకంలో మనుషులు పెట్టిన పద్ధతిలో నువ్వు పాటించావు. దేవుడు పెట్టినటువంటి కట్టుబాట్లను ముగిస్తాను. మనుషులు అనేక పద్ధతులు ఈ లోకంలో కనిపించిన ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం అనుకుంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనుషులు పద్ధతులు ఉన్నాయి, అవి మనం పాటించకూడదు. చదువునా? మీ పాపముల చేతను, మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగానే మాట్లాడుతుంది. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగానే మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటిని చేయుచు వారి మండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున అమలుకు నడుచుకుంటుంది. వారితో కలిసి మన ధర్మం శరీరం యొక్క మనసు యొక్క కోరికను నెరవేర్చుకోవచ్చు. మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుతూ కనము వారి వలె స్వభావసిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటుంది. దైవోగ్రతకు దేవుని పాత్రలై ఉంటుంది. మునుపు తెలియనప్పుడు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రమైన ఆ యొక్క సుధమ గుమ్మర పట్టణం, లోతు నివసించే పట్టణం దైవోగ్రతకు అవుట్ అయిపోయింది, మొత్తం కూడా కాలిపోయింది. మునుపు కూడా మనం శరీరాశల ప్రకారం జీవిస్తూ, లోక పద్ధతులు జరిగిస్తూ దైవోగ్రత పాత్రులైన వారమే, మనం చచ్చిన వారమే, పాపముల చేతను, అపరాధముల చేతను. అయితే క్రీస్తు మనము బ్రతికించినాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు మనము తన బిడ్డలుగా మార్చుకున్నాడు. ఆ మరణంలోకి నడిపించాడు, జీవంలోకి నడిపించాడు, ఆ మంచి మార్గాన్ని నడిపించాడు. కాబట్టి మంచి మార్గంలోకి నడిపించి బ్రతికించిన దేవుని స్తుతిద్దాం, గణపడదాం, ఆరాధిద్దాం. తరలించండి. నిజంగా లోతును తప్పించాడు ఆ ప్రమాదంలో నుండి. మనల్ని కూడా ఈ లోకంలో అందరితో పాటు నాశనం అయిపోకుండా ఒక ప్రత్యేక గుంపుగా, ప్రత్యేక స్థలంగా మనల్ని మార్చుకొచ్చాడు. అయితే మనం మరణం వరకు నమ్మకంగా ప్రభు మార్గంలో ఉండాలి. ఆరాధన చేద్దాం. అయ్యా, దైవోగ్రతకు పాత్రలమైన మమ్మల్ని నీ ఉగ్రతలో అయ్యా మేము మాత్రం కొట్టుకొని పోకుండా మమ్మల్ని కాపాడేవని ప్రభుని నమ్మిన పిల్లలందరూ ప్రభుని ఆరాధించవచ్చు. ప్రభుని మనస్ఫూర్తిగా అయ్యా నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు, నువ్వు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు, నువ్వు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు, నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అవి ప్రభుకి వందనాలు మనం చెప్పవచ్చు. నువ్వు చెప్పండి. ఎవరైనా ఆరాధించవచ్చు.
దేనికి పని ఆమేన్. మరొకడు ప్రభుని ఆరాధించండి. ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి, ప్రభు ఇచ్చిన స్వస్థతను బట్టి, ప్రభు చేసిన మేలును బట్టి ప్రభుని ఆరాధించండి. ఆరాధించండి. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియాల రోజుకండి మా దేవుడిని ప్రభువా ఈ మధ్యాహ్న సమయం తండ్రి మీ నామం పట్టుకండి మీ యొక్క సన్నిధిలో తండ్రి మొబైల్ కృతజ్ఞత